ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. పిల్లలు కలగని వారు ఏ దేవతారాధన చేస్తే ఫలితం వస్తుంది? వంశము నిలపాలి అన్నా, సంతానం కలగాలి అన్నా కూడా భార్యాభర్తల యొక్క ప్రభావం జ్యోతిష శాస్త్ర సంబంధంగా కూడా పరిశీలన చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క తెలియని శాపాలు ఉండటం వలన కూడా సంతానం కలగదన్నమాట. సంతానం కలగడానికి సహకరించే దేవుడు ఎవరంటే షష్ఠీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, నాగారాధన తప్పనిసరిగా పిల్లలు కలగడానికి సహకరిస్తుంది. పిల్లలు బాగా పుట్టాలి, త్వరగా సంతతి కలగాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఆచరించవలసిన ముఖ్య విధానం ఏంటో తెలుసా? వాళ్ళు పూర్వజన్మలో అన్నదానం చేయకపోవటం వలన కూడా కలగదు. అందుకని అన్నం వార్చిన గంజి వీళ్ళు సెలవు తీసుకున్న తర్వాత 5 రోజులు స్నానం అయిన తర్వాత ఆ రోజు నుంచి 11 రోజుల పాటు కనుక అన్నం వార్చిన గంజిలో ఉప్పేసుకొని తాగితే తప్పనిసరిగా సంతానేచ్ఛ కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకు సెలవు దినాలు వస్తాయి కదా, ప్రతి నెల సెలవు దినాలంటే ఇంక చెప్పేదే ఉంది. అది ఆ స్నానానంతరం 5వ రోజు నుంచి 11 రోజుల పాటు అన్నం వార్చిన గంజిలో ఉప్పేసు తాగాలి. అదేంటండి అన్నం వార్చిన గంజికి అంత విలువ ఇస్తున్నారు మీరంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, అన్నం వల్లే జంతుజాలం పుడుతుందని గీతాచార్యుల వారు చెప్పారు కదండి. అందుచేత అన్నం వార్చిన గంజిలో ఆ ధీశక్తి ఉంటుంది. ఆ శక్తి వీళ్ళ యొక్క అండాశయాన్ని శుభ్రపరుస్తుంది. ఎప్పుడైతే అండాశయం శుభ్రపరుస్తుందో పిల్లలు కలగడానికి వీలుగా ఆ వీర్యకణాలు గర్భంలోకి చొచ్చుకుని పోతాయి. అందుచేత స్త్రీలు తప్పనిసరిగా ఈ విధి విధానాన్ని పాటించడంలో పొరపాటు లేదు. అలాగే రావి చెట్టు ప్రదక్షిణం, రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారా అంటే తప్పనిసరిగా పుట్టడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే రావి చెట్టుకి ఒక దివ్యమైన శక్తి కిరణాలు వస్తాయి ఉదయం పూట. ఉదయం పూట అంటే సూర్యోదయం అయిన వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కనుక మనం ప్రదర్శన చేస్తే దానిలో నుంచి మన కంటికి కనిపించిన దివ్యశక్తి కిరణాలు మనం పొట్ట మీద ప్రసరిస్తాయి. అలా సంతానం కలగని వాళ్ళు రావి చెట్టు ప్రదక్షిణ చేసి తదుపరి వాళ్ళు సంసారానికి రాత్రిపూట ఉపక్రమించాలి. ఇట్లా 9 రోజులు తిరిగి 10వ రోజో 11వ రోజో భర్తతో తాను మెచ్చిన స్వర్గంలోకి వెళ్తే తప్పనిసరిగా సంతానం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా అని కూడా శాస్త్రం. అట్లాగే పుట్టకు ధ్వని, నాగేంద్రహారాయ నమశివాయ అంటూ పుట్ట దగ్గరికి వెళ్ళి చవితి తిథి నాడు ప్రారంభించి కొన్ని రోజుల పాటు అనుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తూ పుట్టలో పాలు పోసి నిష్టగా ఉపవాసం ఉండి వాళ్ళు గనక ఈ విధి విధానాల్ని పాటిస్తే సంతానం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో సంతానం కలిగేటువంటి అద్వితీయమైనటువంటి గొప్ప ఔషధాలు కూడా ఉన్నాయి. ఆ ఔషధాల్లో పురుషుడు స్త్రీని అనుభవించేటువంటి తరుణంలో ఒక అర్ధగంట ముందుగానే ఆ యొక్క ఆయుర్వేద సంబంధమైనటువంటి ఆ యొక్క శాస్త్రరీత్యా చెప్పినటువంటి అద్వితీయమైన ఔషధాన్ని తన నాలిక మీద ఉంచుకొని దాన్ని చప్పరించి తదుపరి గనక తాను మెచ్చిన స్వర్గంలోకి వెళ్తే వెంటనే గర్భం రావడానికి కూడా ఆస్కారం ఉందని శాస్త్రవచనాల్లో చెప్పారు. ఇవన్నీ కూడా సంతానం కలగటానికి మనకు శాస్త్రంలో చెప్పారు. పుత్రకామేష్టి యాగము అని చెప్పేసి యాగాల రీత్యా కూడాను సంతానం ఉద్భవించడానికి ఆస్కారం ఉంది
అని చెప్పేసి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సంతానం కలగటం అనేది చాలా అదృష్టకరమైనటువంటి ప్రభావం. సంతానేచ్ఛ సిద్ధించడానికి వాస్తుశాస్త్రం కూడా సహకరించాలి. ఇంట్లో వాస్తు దోషాలుంటే పిల్లలు పుట్టరు. కాబట్టి మీ ఇంటి వాస్తును తప్పనిసరిగా పరిశీలింపచేసుకొని తదుపరి నిర్ణయం చేసుకోండి. ఇవన్నీ కూడా ఆచరించండి. తప్పనిసరిగా కోరిక నెరవేరుతుంది.